అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో జీడిపప్పుతో పప్పు చెక్క పోస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందనమాట. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేయండి. జీడిపప్పు వేయించుకోవాలన్నమాట. నేను జీడిపప్పు 300 గ్రాములు తీసుకున్నాను. బెల్లం ఏమో 200 గ్రాములు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు జీడిపప్పుని చక్కగా అలా వేయించుకోవాలి. బాగా ఏగవసరం లేదు, తేలిగ్గా అట్లా లైట్గా వేగితే చాలు. చూడండి పప్పు రంగు మారుతుంది కదా, అలా వేగితే చాలు. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను నెయ్యి వేసా కదా, మీరు నెయ్యి లేకుండా కూడా వేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నెయ్యి వేస్తే రుచి కదా, అందుకని ఇది మీ ఇష్టం, మీకు అలా వేయించుకున్నా. ఇప్పుడు వాటిని జీడిపప్పుని 2 ముక్కలుగా చేస్తున్నాను. నేను ఇప్పుడు జీడిపప్పుని బాగానే జీడిపప్పుగానే పోస్తా. ఈరోజు అలా ముక్కలు చేసి పాకం పోస్తున్నాను. వీటిని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు పాకం పోసుకోవటానికి ఏదో ప్లేట్ తీసుకుని, నేను ట్రే తీసుకున్నాను, దానికి నెయ్యి రాసుకోండి. ఆ గిన్నెకి కూడా నెయ్యి రాయండి. ట్రేకి గిన్నెకి రాసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని బెల్లాన్ని గిన్నెలో వేసి 2 స్పూన్లు నీళ్లు పోయండి. ఎక్కువ పోయొద్దు నీళ్ళు. పోసి సిమ్లో పెట్టిపోయి పాకం కరగపెట్టుకోవాలి. ఎందుకంటే ఐలో పెడితే మళ్ళీ పాకం వచ్చేస్తుంది కరగకుండానే బెల్లము. ఇప్పుడు బెల్లం కరిగినాక వడపోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసాను. వడపోసి మళ్ళీ వేరే బాండీలోకి పోసుకున్నాను అనమాట. పాకాన్ని చూసుకుంటూ ఉండాలి. కొంచెం యాలక పొడి వేసాను. అలా అప్పుడప్పుడు కొత్త వాళ్ళకైతే కొంచెం ఇది కదా, అందుకని పాకాన్ని 2-3 సార్లు చూసుకోండి. నేను ఇప్పుడు చూస్తున్నాను, ఎందుకంటే రాలేదు, కాకపోతే చూపించాలి కదా, అందుకని చూస్తున్నా. అలా పాకం తీసి చూసుకోవాలి. ఆ పాకాన్ని మనం ఇలా ఇరగదీస్తే ఇరిగిపోవాలి, అప్పుడు పాకం వచ్చినట్టు అనమాట. చూడండి, నేను ఇరగదీస్తుంటే సాగింది కదా, పాకము ఇంకా రాలేదన్నమాట. ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి మళ్ళీ పాకం చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. పాకం ఒకటి జాగ్రత్తగా చూసి చేసుకుంటే పప్పు చక్కగా పోసుకోవచ్చు అనమాట. జీడిపప్పు ఏంటి, పల్లీలు ఏంటి, ఏదైనా సరే బాగా చేసుకోవచ్చు. చూడండి చక్కగా తునిగింది. ఇప్పుడు పాకం వచ్చిందనమాట. ఇప్పుడు ఆ ముక్కలు దాంట్లో వేసేసి పాకం ముక్కలు ఇప్పుడు జీడిపప్పు పోసుకుని కలుపుకోవాలన్నమాట. గబగబా మెల్లగా కలిపి చేస్తే పాకం ముదిరిపోయి మళ్ళీ అచ్చుకు రాకుండా ఇడిలిపోతుంది. అందుకని ఇక్కడ తొందరగా కలుపుకుని ట్రేలో పోసుకుని, మనం గిన్నెకి నెయ్యి రాసి పెట్టాం కదా, ఆ గిన్నెతో పలసగా చెక్కని తీసుకోవాలన్నమాట. రుద్దితే పలసగా అవుతుంది. అలా ఒత్తి పట్టి మెల్లగా అంటే చక్కగా పలసనవుతుంది అనమాట. గబగబా అంటే మళ్ళీ విడిలిపోతాయి, అటు ఇటు వెళ్ళిపోతుంది పప్పు చెక్క. అందుకని కొంచెం జాగ్రత్తగా కొంచెం ఇది అయ్యే వరకు ఒత్తుకోండి మెల్లగా. ఒత్తినాక 4 పక్కల అంచులు మాత్రం అట్ల కాడ కానీ చాకుతో కానీ మళ్ళీ అంతా దగ్గరకు ఒత్తేయండి. అప్పుడు నీట్గా ఉంటుంది చూడటానికి. మనం బిళ్ళలు కోసుకున్న కట్ చేసుకున్న బాగుంటాయి అన్నమాట. అలా ఒత్తినాక మళ్ళీ ఇంకోసారి గిన్నెతో రుద్ది ఒక 5 నిమిషాలు వదిలేయండి. వదిలేసినాక అప్పుడు చాకుతో పప్పు చెక్క కోసుకోవాలి. మీకు పెద్ద ముక్కల, చిన్నయ్య, అలా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. అలా నేను కట్ చేశాను. ఇప్పుడు ఒకవైపు కట్ చేశాం కదా, మళ్ళీ ఇంకో వైపుకు తిప్పి మళ్ళీ కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకుంటే నీట్గా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఇలా పప్పు చెక్కని చేసి చూడండి. జీడిపప్పుతో చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. నేను ఇంకొకసారి చెప్తున్నా, కొలత 300 గ్రాములు జీడిపప్పుకి 200 గ్రాములు బెల్లం తీసుకున్నాను అనమాట. చక్కగా సరిపోయింది తీపి కూడాను. ఇంకా బాగా తీపి తినేవాళ్ళు అయితే ఇంకొస్తే వేసుకోవటమే, కానీ చక్కగా సరిపోతుంది అనమాట ఈ తీపి. అదొకటి. ఇక్కడ పప్పు చెక్క అంచులను పలసగా ఉంటుంది కానీ మధ్యలో కుత్తి మందం వస్తుంది కదా, అందుకని రెండోసారి కొంచెం కట్ చాకుతో ఒత్తి పట్టండి, చక్కగా వచ్చుద్ది. అంటే అప్పుడు మళ్ళీ అచ్చులేపి తుంచితే బాగా వస్తుంది అన్నమాట.
కొంచెం వేడిగా ఉండంగానే అచ్చును లేపేశాను నేను. ఈరోజు చీమలు బాగా ఇసుకిచ్చేస్తున్నాయి, పెద్ద చీమలు చిన్న చీమలు అన్నీ తెగొస్తున్నాయి అన్నమాట. అందుకని తీసేసాను నేను. ఇంకా సాయంత్రం ఆరేదాకా కట్టి పెట్టి తుంచితే మాత్రం చక్కగా పెళ్ళు నిరుగుతుంది అనమాట. ఇప్పుడైనా లేపినాక మళ్ళీ ఇంకొంచెం సేపు అట్టి పెట్టాను దాన్ని ట్రే నుంచి తీసి, అందుకని చక్కగా వచ్చేసినాయి అనమాట. చాలా బాగున్నాయి కదా, అచ్చు బాగా వచ్చింది. ఇలా మీరు కూడా చేసి చూడండి, తిని చూడండి. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా బాగున్నాయి కదా. ఒక మాట, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. ఇలా మీరు కూడా పప్పు చెక్క చేసి చూడండి, తిని చూడండి. చూడండి ఎంత బాగా తునిగింది కదా, చక్కగా పెళ్ళిని తునిగింది. అంతా అయ్యేటప్పటికి పలసగా తీసేటప్పుడు చక్కగా ఆరిపోయింది.